తెలుగు సినిమా కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు నెత్తిమీదే పెట్టినట్టు పెట్టి రాజశేఖర రెడ్డి గారు తొలిసారి మంత్రి అవటానికి సాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. కులాభిమానంతో ఫండింగ్ చేయించినట్టు చూసేశారు. ఆ తర్వాత కాలంలో వీళ్ళందరూ కమ్మ అని మాట్లాడటం ఇవన్నీ చేశారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులతో ఇవన్నీ చేసినవి అన్న అబద్ధం అన్న ఉండాలి. ఈ రెండింటిని ఒకేసారి చూపించారు. మీరు ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ఈ షాట్ను? మీరు ఇలా ఒక 40 మంది దాదాపు ఒక దాడుల్లో చనిపోవటం అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడైనా ఉందా? రామారావు గారు అనే వ్యక్తి ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టించుకుంటాడా? అయితే ఆ రోజు ఇది మొత్తం అయిపోయిన తర్వాత రామోజీరావు గారు ఏంటి ఈరోజు న్యూస్ ఏంటి, ఏం జరిగింది? అప్పుడు రామోజీరావు గారి కోపం వచ్చింది. బాధితులుగా ఉన్న వారిని ఆధిపత్య కులంగా చూపించడం ఏ విధంగా సమంజసం అండి? ప్రస్థానం సినిమా డైరెక్టర్ దేవకట్ట గారు తీసిన మైసభ వెబ్ సిరీస్ గురించిన రివ్యూ ఆల్రెడీ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్, రాజారెడ్డి క్యారెక్టర్ని ఎలా చూపించారు, అందులో నిజాలు ఏంటి అని అనేది ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. చూసిన వాళ్ళు ఉంటే ఓకే, మీరు ఆల్రెడీ చూడకపోతే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఆ పార్ట్ 1 వీడియో ఒకటి చూడండి. ఇప్పుడు ఇందులో పార్ట్ 2లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని, అన్న నందమూరి తారక రామారావు గారి క్యారెక్టర్ని, రామోజీరావు గారి క్యారెక్టర్ని, విజయవాడ అల్లర్లని, గొడవల్ని, వీటిని ఏ విధంగా చూపించారు, అందులో నిజాలు ఏంటి అని అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. మరి డైరెక్టర్ దేవకట్ట గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే విపరీతమైన కోపమో, లేదంటే ఓ హీరో క్యారెక్టర్కి విపరీతమైన కష్టాల సుడిగుండంలో ఉంచితే ఎక్కువ ఎలివేషన్ వచ్చిద్ది అనే ఉద్దేశము, లేదంటే రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ని తొలి నుండి దాతృత్వం సాయం చేసే విధంగా చూపిస్తూ ఉంటారు కదా. ఆయన ఎవరికి సాయం చేయడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే సాయం చేస్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికే కష్టాలన్నీ వస్తూ ఉంటాయి. అందుకోసమని రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ని అలా చూపించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని కష్టాలు ఇవన్నీ పెట్టినట్టు పెట్టారో తెలియదు. కానీ దీనికోసం అబద్ధాలన్నిటినీ పోగేసి ఆయనకి నత్తుందని, లవ్ ఫెయిల్యూర్ అని, ఎమ్మెల్సీ సీటు పోయిందని, కాలేజ్ ఎలక్షన్స్లో ఓడిపోయారని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టాడుతున్నారు అని అనేసి విధంగా తెలుగు సినిమా కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు నెత్తిమీదే పెట్టినట్టు పెట్టి రాజశేఖర రెడ్డి వచ్చి ఆదుకున్నట్టు ఆ విధంగా చూపిస్తూ పోయారు. ఇందులో మొత్తం అబద్ధాలే దాదాపుగా. అసలు రెఫరెన్స్గా ఏది నిజము అని మాట్లాడుకోవటానికి కూడా ఏది లేదు, అన్నీ అబద్ధాలే. ఏదన్నా రెఫరెన్స్ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, అదొకటే నిజం, ఇంకంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీకు ఈ వెబ్ సిరీస్ మొత్తం రాజశేఖర రెడ్డి పొద్దుగుకులు చంద్రబాబు నాయుడు గారికి సాయం చేస్తున్నట్టే చూపిస్తూ ఉంటారు. అసలు నిజం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎమ్మెల్యే అవ్వకముందు పరిచయాలనేదే లేదు, అవన్నీ అబద్ధాలు. ఈ అబద్ధాలని ఈ రకంగా అన్నిసార్లు సాయం చేసినట్టు చూపించారు కదా. కనీసం ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారు తిరిగి రాజశేఖర రెడ్డికి సాయం చేసినట్టు చూపించాలి కదా, అలా కనీసం ఒక్కసారి కూడా చూపించలేదు. కానీ రియాలిటీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తొలిసారి మంత్రి అవటానికి సాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. దీని గురించి గల్లా అరుణ కుమారి గారు తన జీవిత చరిత్రలోనే దీంట్లో రాసుకున్నారు. చూడండి, ఆవిడ తన ఆత్మకథలో రాసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 1980-81 టైంలో వారి తండ్రి గారు అయిన పాతూరి రాజగోపాల్ నాయుడు గారి దగ్గరకు వచ్చి, అన్న నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు కడపలో, వైఎస్ రాజశేఖర రెడ్డి అని, తను ఎమ్మెల్యే, మంచి వ్యక్తి, చాలా యాక్టివ్గా ఉంటాడు, తనకు కూడా మంత్రి పదవి ఇప్పించండి, నాతో పాటే ఇందిరాగాంధీకి కూడా పరిచయం చేయండి అని అనేసి అడిగారు. అయితే రాజగోపాల్ నాయుడు గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తొలి నుండి పరిచయం. ఆయనతోటి రాజగోపాల్ నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ మెంబరు, అలాగే ఈయన చంద్రబాబు నాయుడు గారు అదే యూనివర్సిటీలో చదివారు. అలాగే కొన్ని సందర్భాల్లో రాజగోపాల్ నాయుడు గారు నాకు ఆదర్శము ఆ టైంలో అని కూడా కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయితే అప్పుడు ఇదే రాజగోపాల్ నాయుడు గారు ఈయన కడప ఎంపీగా ఉన్న ఓబుల్ రెడ్డితోటి ఒకసారి కందులోళ్ళతోటి మాట్లాడదాము అని మాట్లాడితే, ఆ కందుల వాళ్ళు ఉండి పాముకు పాలు పోయటము, ఈ వైఎస్ వాళ్ళకి సాయం చేయటము రెండూ ఒకటేను, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు ఎన్ని దుర్మార్గాలు చేశారు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళ మాకు తెలుసు, అలాంటి ప్రయత్నాలు చెయ్యమాకు అంటే రాజగోపాల్ నాయుడు గారు ఉండి, ఎల్లకాలం అందరూ ఒకేలాగా ఉండరు కదా, మారుతూ ఉంటారు కదా, ఏదో కుర్రోడు మంచోడని మావాడు కూడా చెబుతున్నాడు, చూద్దాము అని అనేసి అంటే, నీ ఇష్టం, అటువంటి వాళ్ళకి సాయం చేయటం మాత్రం ఎప్పుడు చేయమాకు అని అనేసి ఆయన చెప్పాడు అని ఆవిడ తన బుక్లోనే రాసుకున్నారు. ఆ తర్వాత రాజగోపాల్ నాయుడు గారు ఇందిరాగాంధీతోటి వీళ్ళతోటి మాట్లాడటంతో చంద్రబాబు నాయుడు గారితో పాటు రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆ రోజు మంత్రి పదవి వచ్చింది.
మరి ఇది ఎక్కడైనా మెన్షన్ చేశాడో దేవకట్ట గారు? ఇన్ని అబద్ధాలు, ఏది రాజశేఖర రెడ్డి ఏ విధమైన పరిచయం లేకుండా పోయినా ఆయన ఏందో సాయాలు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని చూపించారు. కానీ ఇది రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉన్న దీన్ని మాత్రం కనీసం సాయం చేసినట్టు ఒక చోట కూడా చూపించలేదు ఆయన. అలాగే ఈయన రాజగోపాల్ నాయుడు గారిది ఉండేసరికి ఆ తర్వాత కాలంలో వీళ్ళందరూ కమ్మ అని మాట్లాడటం ఇవన్నీ చేశారు. మీకు ఇదే రాజగోపాల్ నాయుడు గారు 1940-42 ఆ టైంలో మనకి తిరుపతిలో ఆ దళితులకి ఆలయ ప్రవేశం లేదు. అప్పుడు ఇదే రాజగోపాల్ నాయుడు గారు దాదాపు 50-60 మంది దళితుల్ని, ఒక ఎంపీని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి తిరుమలకి వెళ్ళారు. ఇది మొత్తం తిరుపతి పుస్తకాల్లోనే రాసి ఉంది, ఈనాటికి ఉంది రికార్డెడ్గా. అక్కడికి వెళ్ళి ధర్నాలు ఇవన్నీ చేస్తే అక్కడికి ఎలవ్ లేదు వీళ్ళకి అని అప్పుడు తిరుమల దీనికి గేట్లు వేసి తాళాలు వేశారు వీళ్ళని రానియకుండా. అయినా కానీ ఆయన అక్కడి నుంచి కదలకుండా అక్కడే వంట చేసుకుంటా కానీ ఇవన్నీ చేసుకుంటా అక్కడే ఉంటే ఆ తర్వాత పైనుంచి అధికారులు దిగి వచ్చి ఇది ప్రాబ్లంకి మేము సాల్వ్ చేస్తాము త్వరలో అని అనేసి ఆ తర్వాత దళితులకి ఆలయ ప్రవేశం అనేది కల్పించారు. మీకు తిరుపతిలో దళితులకి ఆలయ ప్రవేశం కల్పించడానికి పోరాడిన వ్యక్తి ఈ యొక్క పాతూరి రాజగోపాల్ నాయుడు గారు. మీకు 40-41 టైంలో అంటే ఆయన వయసు ఎంత అండి? అప్పుడు 25 లోపే ఉండేది. అటువంటి టైంలోనే అటువంటి ఆదర్శ భావాలు ఇవన్నీ ఉండేవి. అటువంటి వ్యక్తి కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ ఏమీ చూడకుండా రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని మంత్రి పదవి పెంచడం ఇవన్నీ చేశారు. ఆ తర్వాతి కాలంలో ఆయన మీద కులం అని అనేసి అన్నట్టు వీళ్ళు మాట్లాడారు. ఇక ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి వెబ్ సిరీస్లో చూపించినవన్నీ అబద్ధాలే, అసలు రెఫరెన్స్ కూడా ఏదీ లేదు అని అనేసి అనుకున్నాం కదా. ఇందులో రెఫరెన్స్ అంతలా ఉంది ఏందన్నా అంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అని అనేది ఒకటే. మీకు అందులో ఆ గెలుపు దాంట్లో కూడా ఏ విధంగా ఎంత డ్రామాగా పెట్టారంటే రాజశేఖర రెడ్డి ఏమో తొలినాడులోనే విపరీతం గెలిచేసినట్టు చూపించారు. సరే ఆయనకి 20,000 మెజార్టీ అని. చంద్రబాబు నాయుడు గారిది అయితే 200, 300 తోటే గెలిచారు అని 2-3 సార్లు చూపించారనమాట టెన్షన్గా. అసలు నిజమేంటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2500 దాదాపు మెజార్టీ తోటి గెలిచారు. అలాగే ఇంకొకటి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ ఎలక్షన్స్లో డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుతుంటే రాజశేఖర రెడ్డి సాయం చేసి డబ్బులు పంపించాడు అన్నట్టు చూపించారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అవి వద్దు అనేది వెనక్కి పంపించినట్టు చూపించారు. అసలు అదే అబద్ధం. ఈ రకంగా ఆయన ఉదారభావం ఉన్నట్టు చూపించారు. అలాగే ఇంకొక వైపు ఏం చూపించారు, ఈయన పందాలు ఆడి ఇవన్నీ డబ్బులు తెచ్చుకుంటున్నట్టు, దొంగ నోట్లు అని ఇంకొకటి, వాళ్ళ అమ్మగారు పుస్తలమ్మి ఇచ్చినట్టు అది చూపించారు. ఇంకొక వైపు రామోజీరావు గారు కులాభిమానంతో చంద్రబాబు నాయుడు గారికి ఫండింగ్ చేయించినట్టు చూపించారు. మీకు రామోజీరావు గారు నాదెండ్ల భాస్కర్ రావు ద్వారా పంపిస్తారు, ఆ చెక్ క్యాన్సిల్ చేసి అన్నట్టు చూపించారు. అయినా కానీ ఆ తర్వాత కులాభిమానంతో వేరే వాళ్ళ ద్వారా పంపించినట్టు అనే మీనింగ్ దానిలాగానే కన్వే చేశారు. మీకు ఇక్కడ ఈయన రామోజీరావు గారు లాంటి వ్యక్తే ఫండింగ్ చేసిన తర్వాత ఈయనకి ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఏంది, ఈయన ఇంకా మళ్ళీ దొంగ నోట్లని లేకపోతే ఈ పందేలాడటం అని వాళ్ళ అమ్మ పుస్తలు అమ్మటం అని ఇవన్నీ ఎందుకు? ఇటు రామోజీరావు గారు ఫండింగ్ చేసింది అన్నదన్నా తప్పని ఉండాలి, లేదంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులతో ఇవన్నీ చేసినవి అన్న అబద్ధం అన్న ఉండాలి. ఈ రెండింటిని ఒకేసారి చూపించారు. మీరు ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ఈ షాట్ని మీరు? మీకు ఆ రోజు అసలు జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అమ్మగారు, ఈయన చంద్రబాబు గారు తొలినాడులో ముఖ్యమంత్రి అయినప్పుడు 95 ఆ టైంలో నేషనల్ మీడియా అనుకోకుండా వెళ్ళి ఆవిడని ఇంటర్వ్యూ చేస్తే ఆ రోజు ఇదే క్వశ్చన్ అడిగారు. 1978లో తొలిసారి ఈయనకి ఎమ్మెల్యేగా నిలబడటానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా అని అంటే అప్పుడు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఆ రోజుల్లో మాకు ఏడాదికి ₹1,00,000 పైన ఆదాయం ఉండేది. మాకు 20 ఎకరాలు ఇది పొలం ఉంది, అలాగే 25 ఎకరాలు ఇది దాపు చెరుకు ఇది వేస్తాము, బెల్లం ప్రొడక్షన్ ఉంది, దాంతోపాటు మాకు పశువులు ఇవన్నీ ఉన్నాయి, అలాగే ఈయన వడ్డీ వ్యాపారాలు ఇవి చేస్తుంటారు వాళ్ళ నాన్నగారు. సో వీటన్నిటితోటి మాకు ₹1,00,000 పైన ఆదాయం ఉంది. వాళ్ళ కొడుకు ఇంట్రెస్ట్గా ఉన్నాడు కాబట్టి ఒక ఏడాది ఆదాయం పోతే పోయింది అన్నట్లు వాళ్ళ నాన్నగారే ₹1,00,000 ఇది ఇచ్చారు ఎలక్షన్ ఖర్చుల కోసం అని అనేసి ఆవిడ చెప్పింది ఇంటర్వ్యూలో, ఏది 95 ఆ టైంలో. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో చెప్పారనమాట వాళ్ళ నాన్నగారు తన ఏడాది ఆదాయాన్ని ఇచ్చారు అని అనేసి. వీటన్నిటిని ఏమీ కన్సిడర్ చేయకుండా ఏదో కష్టాలు సుడిగుండంలో ఇది ఉన్నట్లు ఏ పంద్యాలతో తెచ్చుకున్నట్టు ఒకవైపు చూపించడం, ఇంకోవైపు లేని విధంగా రామోజీరావు గారికి కులం ఇది అంటగట్టి కులాభిమానంతో సాయం చేశాడు అన్నట్టు చూపించడం, రెండు అబద్ధాలను ఒకే ప్యారలల్గా చెప్పారనమాట. మీకు రామోజీరావు గారి దగ్గర చాలామంది ఫండింగ్ తెచ్చుకుంటారు, ఆయన చాలామందికి ఫండింగ్ ఇది ఇస్తారు ఎలక్షన్స్లో అనేది రూమర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అందులో నిజాలు ఏంటి అనేది తెలియదు. కాకపోతే 2006-07 ఆ టైంలో ఇదే రాజశేఖర రెడ్డి గారు, ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కూడా సగం మంది దాదాపు ఎమ్మెల్యేలు రామోజీరావు గారు ఇచ్చిన ఫండింగ్ తోటే గెలిచిన వాళ్ళే, అందుకే ఆయనకి ఎగనెస్ట్గా మాట్లాడరు అనే స్టేట్మెంట్ ఇచ్చారు.
సో ఈ స్టేట్మెంట్స్ నిజము అనుకుంటే వీటిని బట్టి చూస్తే రామోజీరావు గారు కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ఆయన కొంతమందికి ఫండింగ్ ఇది చేశారు ఆయన అడిగిన వాళ్ళకి అనేది అర్థమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆయన కులాభిమానంతో చంద్రబాబు నాయుడు గారికి చేసినట్టు ఏ విధంగా చేస్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఫండింగ్ చేయడం అనేది జరగలేదు ఆ ఎలక్షన్స్లో. అటువంటి వ్యక్తి మీద ఇలా కులాభిమానము కులము అనేసి అంటించి చేయడం ఏ విధంగా సమంజసం? అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇందిరా కాంగ్రెస్లో టికెట్ వస్తే అప్పుడు రాజారెడ్డి క్యారెక్టర్ ఉండేసి చంద్రబాబు నాయుడు గారిని అన్పార్లమెంటరీ ఓట్స్ తోటి ఇది తిట్టడం ఇదంతా చేస్తారు. మరి అది అవసరం లేదు, అంతలా ఎందుకు పెట్టారు? అది అబద్ధం ఫస్ట్. అసలు అయినా కానీ అంతలా ఎందుకు పెట్టారు అనేది అర్థం కాలేదు. ఇదొకటనే కాదు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కూడా శంకర్ జాతి కుటుంబము ఇది అనేసి అంట కామెంట్స్ ఉంటాయి. అలాగే ఇందిరాగాంధీ గారి మీద కూడా అన్పార్లమెంటరీ ఓట్స్ తోటి ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ వెబ్ సిరీస్ అంటే బూతులు ఉండాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటివి పెట్టారో లేకపోతే ఎందుకు పెట్టారో కానీ ఇవి అన్నెసరీ. అలాగే ఇంకోటి వచ్చేసరికి రామోజీరావు గారు కులాభిమానంతో వీటితోటే రామారావు గారితో డిస్కస్ చేయడం, ఈ డిస్కషన్స్ వల్లే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు అన్నట్లు ఇవన్నీ చూపించారు. ఇదంతా అబద్ధం. ఫస్ట్ రామోజీరావు గారు ఈ జలగం వెంగళరావు గారు పార్టీ పెడితే సపోర్ట్ చేస్తాను అని అన్నారు అని ఆయనతో డిస్కషన్స్ జరిగినట్టు జలగం వెంగళరావు గారే చెప్పారు. మరి జలగం వెంగళరావు గారు ఏం కమ్మ వ్యక్తి కాదు కదా. అలాగే రామోజీరావు గారు రామారావు గారి మీటింగ్ కూడా జరిగింది ఆయన పార్టీ పెట్టిన ఛానళ్ళకి. ఇది చాలామంది ఆత్మకథల్లో ప్రత్యక్ష సాక్షులు కూడా రాసుకున్నారు. మీకు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అనేది పెట్టారు. పెట్టిన తర్వాత 20 రోజులకో ఏమో తిరుపతి మహానాడు, ఇది ఏప్రిల్లోనో ఏమో ఏర్పాటు చేశారు. ఆ తిరుపతి మహానాడు కూడా అయిపోయిన 15 రోజులకో 20 రోజులకో రామోజీరావు గారు రామారావుని కలిసి నేను మీకు మద్దతు ఇస్తాను అనేసి చెప్పి సపోర్ట్ చేశారు. అప్పట్లో రామారావు గారికి ఎందరో వచ్చి ఆ విధంగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా రామోజీరావు గారు వచ్చి రామారావు గారికి సపోర్ట్ చేశారు. అది పబ్లిక్గానే ఆయన పేపర్లో కూడా రాసుకున్నారు రామోజీరావు గారు ఒక కాలంలాగా. అలాంటిది కులాభిమానంతో రామోజీరావు గారు ఈరోజు చెబితే రామారావు గారు పార్టీ పెట్టారు, ముందే డిస్కషన్స్ చేసుకునే వీళ్ళందరూ పెట్టారు అన్నట్టు చూపించడం తప్పు. అలాగే రామారావు గారు పార్టీ పెట్టడానికి కూడా రీజన్స్గా కొన్ని చూపించారు. ఏంటంటే రామారావు గారు ప్రమాణ స్వీకారానికి వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ నేతలు రామారావు గారి పట్ల ప్రదర్శించిన దానికి ఈయన ఈగో హట్ అయ్యి ఇవన్నీ అన్నట్టు చూపించారు. అలాగే ఇంకొందరు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏదో తక్కువగా మాట్లాడాడని, మరి చెన్నారెడ్డి ఏదో అన్నారని, వీటన్నిటి వల్ల ఈగో హట్ అయ్యి రామారావు గారు పార్టీ పెట్టారు అన్నట్లు ఏదేదో మాట్లాడుతూ ఉంటారనమాట. ఏంటంటే అసలు రామారావు గారు అనే వ్యక్తి ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టించుకుంటాడా? హే అంటాడు. ఇట్లాంటి వాళ్ళ కామెంట్స్ని ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టించుకుంటాడండి రామారావు గారు. ఆయనకి ఏంటంటే ఆయన తొలిసారి పద్మశ్రీ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ మిగతా సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు మిగతా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మదరాసి అనేసి అంటాం ఆయనలో బలంగా నాటుకుపోయింది. ఏంటిది మనం తెలుగు వాళ్ళం కదా అనేసి. అలాగే ఏదైతే మన ఆంధ్ర రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ ఢిల్లీ పెద్దల ముందు సాగిలా పట్టము, పొర్లు దండాలు పెట్టము, ఇవన్నీ వాళ్ళు దండాలు పెడుతున్నందుకు కాదు ఆయన ప్రధాన కోపం. ఈ దండాలు పెట్టడమే రాజకీయం అనే విధంగా జనాలు కూడా నమ్ముతున్నారు. బానిసత్వాన్ని నార్మలైజ్ చేశారు అన్నమాట. ఇప్పుడు కానీ మందు డబ్బు పంచకపోతే రాజకీయం ఎక్కడుంది? ఇదే రాజకీయం అన్నట్లు నార్మలైజ్ అయిపోవాలి అది. అలానే ఆ రోజు ఢిల్లీ పెద్దలకు బహిరంగంగా పొర్లు దండాలు పెట్టడం అనేది ఆ బానిసత్వం కూడా రాజకీయమే అనే విధంగా కనపడటం ఆయనకి విపరీతమైన కోపాన్ని ఇవన్నీ తెప్పిస్తూ ఉంది. మీకు దీనికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను. ఎందుకంటే చాలామంది కూడా తెలుసో తెలియకో ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు వారికి ఆత్మగౌరవం అనేది వచ్చిందా అది ఇది అంట వెకిలిగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు తెలుసో తెలియక. మీకు అందుకే దీనికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే కదా, రాజీవ్ గాంధీ గారు టీఎన్జే గారిది ఎయిర్పోర్ట్లో జరిగిన ఎపిసోడ్. అసలు ఆ ఎపిసోడ్ ఆ రోజు జరిగింది ఏంటి అంటే, ఆ రోజు రాజీవ్ గాంధీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చారు. అప్పుడు ఆయన ప్రధానమంత్రి కానీ ఇది కానీ ఏం కాదు, ఆయన కేవలం ఒక ప్రధానమంత్రి గారి కొడుకు మాత్రమే రాజీవ్ గాంధీ గారు. అప్పుడు టీఎన్జీ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ రాజీవ్ గాంధీ గారిని ఆ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి దీనికి అనేసి ఈయన దండలు పట్టుకొని వెళ్ళటం, బొకేలు పట్టుకొని వెళ్ళి ఇదంతా హడావుడి చేస్తారు. అయితే రాజీవ్ గాంధీ గారు ఉండి ఏంటి బఫూనేషాలు ఇది అనేసి నెట్టేసేయటం, వాటన్నిటిని కొంచెం ఆగ్రహం ప్రదర్శించడం ఇవన్నీ చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ హెలికాప్టర్లో ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. అయితే ఆ రోజు ఆ హెలికాప్టర్లో అంజయ్ గారు కూడా వెళ్ళాల్సింది. అయితే అంజయ్ గారిని ఎక్కించుకోకుండా ఆయన అక్కడే వెళ్ళిపోతారు. ఇది జరిగింది. అప్పుడు అది జరిగినప్పుడు అందరూ జర్నలిస్టులు ఉన్నారు, చాలామంది నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు అదే ప్లేస్లో. ఆ రోజు అక్కడ ఈనాడు విలేకరి మూర్తి ఎంవిఎస్ శర్మ గారు ఏదో ఉంటుంది ఆయన పేరు, ఆయన కూడా ఉన్నారు. అయితే ఆ రోజు ఇది మొత్తం అయిపోయిన తర్వాత రామోజీరావు గారు విలేకరుల నుండి ఏంటి ఈరోజు న్యూస్ ఏంటి, ఏం జరిగింది, రాజీవ్ గాంధీ గారు కూడా వీళ్ళు వచ్చారు కదా అంటే, ఏముందండి రాజీవ్ గాంధీ గారు వచ్చి కొద్దిసేపే ఉన్నారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు అనేసి అన్నారు.
మరి ఆయనతో పాటు ముఖ్యమంత్రి అంజయ్ గారు కూడా వెళ్ళారు కదా, వెళ్ళారా లేదా, ఎందుకు వెళ్ళలేదు అంటే దానికి అప్పుడు ఈ ఎంఎస్ మూర్తి గారు వీళ్ళుండి ఆయన అంజయ్ గారిని తీసుకోకుండా వెళ్ళారు, కొద్దిగా కోపడ్డారు కూడా అంజయ్ గారి మీద, ఈయన దండలు ఇవన్నీ తీసుకొని హడావుడి చేశాడు, అందుకే కొంచెం కోపడ్డారు, ఆ తర్వాత ఆయన అక్కడే వెళ్ళిపోయాడు, ఇది అనేసి అన్నారు. అప్పుడు రామోజీరావు గారికి కోపం వచ్చింది. ఏంటంటే రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రిని అలా చేసినందుకు ఆ విషయం మీద అని కాదు, అసలు అలా చేస్తే ఒక ముఖ్యమంత్రిని పబ్లిక్గా ఈ విలేకరులు కానీ మనోళ్ళు కానీ అది ఒక పెద్ద విషయం కాదు అన్నట్టు చాలా నవ్వుతా చెబుతా ఉన్నారు. అంటే ఢిల్లీ పెద్దలు మన ముఖ్యమంత్రిని కానీ వీళ్ళని ఆ రకంగా ఏదన్నా పబ్లిక్గా అనటం కానీ చాలా చిన్న విషయము, వాళ్ళు అనేవాళ్ళు మనం పనేవాళ్ళము అని విలేకరుల స్థాయిలో కూడా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, బానిసత్వాన్ని నార్మలైజ్ చేయటం ఏంటి అనేది ఆయన కోపం వచ్చి అప్పుడే అక్కడే ఉన్న ఆ ఇన్సిడెంట్లో జరిగిన ఫోటోలన్నింటినీ పక్కన పెట్టేసి రాజీవ్ గాంధీ గారు అంజయ్ ఎపిసోడ్ ఫోటోలు ఉంటాయి కదా వాటన్నిటిని పక్కన పెట్టేసి, చూడండి ఇంత జరిగినా కానీ మీకు ఏ విధంగానూ అనిపించట్లేదా అనేసి అడిగినప్పుడు అప్పుడు ఆ మూర్తి గారు దానికి సంబంధించిన ఆర్టికల్ రాశారు. దానికి హెడ్లైన్స్ ఇవన్నీ పెట్టింది రామోజీరావు గారే, ఇందిరా కుమారుడు ఇది అనేసి ఆ ఫోటోలు మొత్తాన్ని పేర్చి హెడ్లైన్ వేశారు ఈనాడులో. అది సెన్సేషన్ అయింది ఆ రోజు. మీకు ఆ తర్వాత దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కవర్ చేసుకోవడానికి చెప్పింది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు వేరే పర్సనల్ దీని మీద వచ్చారు, దానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళేసి ఇవన్నీ చేయటం కానీ అది మంచి పద్ధతి కాదు అని వారించడానికి అలా చెప్పారు, దాన్ని తప్పుగా తీసుకోకూడదు అన్నట్లు కవర్ చేసుకోవడానికి చెప్పారు. అయితే ఏంటి, సరే ఆయన వ్యక్తిగత దాని మీదే వచ్చారు, ఆయనకి ఏ హోదా లేదు, అయినా కానీ ముఖ్యమంత్రి గారు అలా వెళ్ళి చేయటము తప్పు అనేసి అనుకుందాము అనుకుంది. అయినా కానీ ఆ రకంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పబ్లిక్గా నెట్టేసేయటం ఇవన్నీ చేస్తారా? ఏది మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అలా చేయగలుగుతారా, తమిళనాడు ముఖ్యమంత్రిని అలా చేయగలుగుతారా? కేవలం తెలుగు వాళ్ళు అంటే లెక్కలేని తనంతోటే కదా ఇలా చేసింది అనేది ఆ రోజు అందరికీ అర్థమైపోయింది. ఆ విధంగా అన్నమాట ఆ రకంగా ముఖ్యమంత్రులను మార్చటము ఇవన్నీ చేయటము, బానిసత్వం కూడా నార్మలైజ్ అవటాన్ని దాన్ని కోపంతో తెలుగు ఆత్మగౌరవం అనేది పెట్టేసి ఇలా చేశారు. సో ఇదన్నమాట. అంతేగాని తెలుగు ఆత్మగౌరవం అని అన్నగారు చెప్పకముందు పంచి కట్టుకోలేదా ఎవరు, ఇది కట్టుకోలేదా, ఇది కాదు, జనాల ఆలోచన విధానాన్నే మారటం అన్నమాట. ఏది ఢిల్లీ పెద్దలు తిడితే పట్టము అనేది మన బాధ్యత, వాళ్ళు తిట్టడం వాళ్ళ హక్కు, వాళ్ళ పొల్లు దండాలు పెట్టడమే మన బాధ్యత. ఇది అనేది నార్మలైజ్గా కనపడుతున్న టైంలో, నార్మలైజ్గా అందరూ చూస్తున్న టైంలో ఈయన ఉండేసి కాదు మనకంటూ హక్కులు ఉన్నాయి, మనకంటూ ఇవి ఉన్నవి, ఇది కాదు పద్ధతి అనేసి ఈ విధమైన థాట్ ప్రాసెస్ని ఇది చేయటమే, ఇది రేకెత్తించారు. అందుకు అనేది చెప్పేది తెలుగు ఆత్మగౌరవం ఇది అనేసి. ఇక నెక్స్ట్ ఇందులో విజయవాడ గొడవల గురించి కూడా చూపిస్తా. కులం అనేసి మాట్లాడారు, చౌదరి అనేసి కమ్మ కాపు మధ్య ఇది ఉన్నట్టు, కమ్మ వాళ్ళు ఆధిపత్య కులం అన్నట్లు ఈ విధంగా చూపించారు. మీకు ఫస్ట్ చలసాని వెంకటరత్నాన్ని వంగవీటి రాధా చంపటము ఆధిపత్య కులాన్ని చంపారు అనే విధంగా ఇలా చూపించడం చేశారు. మీకు అసలు చలసాని వెంకటరత్నం వంగవీటి రాధా టైంలో అసలు ఈ కమ్మ కాపు అనే ఈ గోల కానీ ఈ మాటలు కానీ కులం అనేది కానీ ఎప్పుడైనా ఉందా? మీకు అలా అనుకుంటే ఆ రోజు వంగవీటి రాధా పక్కన ఉంది ఎవరు? దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ, వీరి కమ్మ వ్యక్తులే కదా. మరి కమ్మ వ్యక్తులు అయ్యుండి కాపు వ్యక్తి పక్కన ఎందుకున్నారు? ఆపోనెంట్ అయిన చలసాని వెంకటరత్నం కమ్మ వ్యక్తి పక్కన ఎందుకు లేరు? అలా కమ్మ కాపు అనేది అప్పుడు ఉన్నట్లయితే. అలాగే ఆ తర్వాత కాలంలో ఇదే వంగవీటి రాధా కూడా హత్య చేయబడతారు కదా, చలసాని వర్గీయులే హత్య చేశారు అని అంటారు కదా. మరి ఆ రోజు వంగవీటి రాధా తరపున కోర్టులో వాదించింది ఎవరు? నాదెండ్ల భాస్కర్ రావు, ఆయన కమ్మ వ్యక్తే కదా. అలాగే ఆ రోజు వంగవీటి రాధా తరపున కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందుకు రాకపోతే ఆ రోజు సాక్ష్యం చెప్పింది ఒకే ఒక వ్యక్తి కదా, ఎవరు? దేవినేని నెహ్రూ. అతను వచ్చి సాక్ష్యం చెబితేనే ఆ తర్వాత రాధా కేసులో ఉన్న వాళ్ళందరికీ శిక్షలు పడ్డాయి. మరి అదే దేవినేని నెహ్రూ కూడా కమ్మ వ్యక్తే కదా. ఆ రోజుల్లో ఎక్కడన్నా కమ్మ కాపు అనే కులం ఇదంతా ఉందా? ఈ కమ్మ కాపు అని కానీ కుల విద్వేషాలు అని కానీ ఇవన్నీ వచ్చింది ఎప్పుడు? వంగవీటి రంగా హత్య జరిగిన తర్వాత జరిగిన అల్లర్ల టైంలో. ఏది రంగా హత్య జరిగే ముందు జరిగే టైంలో, ఆ టైంలో కూడా కాదు, రంగా హత్య జరిగిన తర్వాత అల్లర్ల టైంలో కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజేసిన కుల చిచ్చు అక్కడ.
దాంట్లో ఆ రోజు దాదాపుగా కమ్మ వ్యక్తులనే టార్గెట్ చేసేసి కమ్మవారి ఆస్తులనే టార్గెట్ చేసి ఇది అది విధ్వంసం చేస్తే 100 కోట్ల పైన ఆస్తి నష్టం ఆనాడే జరిగింది. దాదాపుగా 40 మంది ఆ రోజు చనిపోయారు. మీకు మా రాష్ట్రంలో ఏ కులం మీదైనా దాడులు చేయటం ఆ టార్గెటెడ్గా అనేది అన్యాయమైన విషయమే కదా. ఇలా ఒక 40 మంది దాదాపు ఒక దాడుల్లో చనిపోవటం అనేది రాష్ట్ర చరిత్రలో ఏనాడైనా ఉందా? మరి అటువంటి దాని మీద ఏనాడైనా సానుభూతితరంగా ఏనాడైనా మాట్లాడారా? సానుభూతితరంగా చూయించారా? అవన్నీ చూయించకపోగా ఆ కులం వారిని ఆధిపత్య కులంగా చూయించడం అనేది ఏ విధంగా కరెక్టు? మీకు వంగవీటి రంగా హత్యలో ఎవరైనా కమ్మ వ్యక్తులు పాల్గొని ఉంటే వారి మీద చేయాలి, అంతేగాని ఎవరో తెలియని వాళ్ళని ఒక కులం వాళ్ళని టార్గెట్ చేసి స్పెసిఫిక్గా రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా చేయటం ఏ విధంగా కరెక్ట్? మీకు దానికి 5-6 నెలల ముందే, రంగా హత్యకి 5-6 నెలల ముందే దేవినేని మురళి హత్య కూడా జరిగింది కదా. దేవినేని మురళి ఎవరు? దేవినేని నెహ్రూ తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన తమ్ముడే కదా. ఆ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ ఇవన్నీ లేవు, గ్లోబలైజేషన్ లేదు, లా అండ్ ఆర్డర్ చాలా అంత స్ట్రిక్ట్గా ఉండేది కాదు. దీనివల్ల దాంతో గ్యాంగ్ వార్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండటంతో ఇలాంటి హత్యలు ఇలాంటివి జరుగుతూ ఉండేవి. మీకు అప్పుడనే కాదు, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో కూడా 1991 ఆ టైంలోనే అనుకుంటా గొట్టిపాటి కిషోర్ని హత్య చేశారు. గొట్టిపాటి కిషోరు ఆయన 4 స్నేహితుల్ని చంపేసి బుల్లెట్లతోటి సహా బూడ్చిపెట్టారు. అది కూడా సెన్సేషన్ అయింది ఆ మర్డరు. గొట్టిపాటి కిషోర్ అంటే నేడు మంత్రిగా ఉన్నారు కదా గొట్టిపాటి రవికుమార్ గారు, వాళ్ళ అన్నయ్యే. ఆయన పెదనాన్న కొడుకు అనమాట. ఆయన పెదనాన్న ఎవరు? గొట్టిపాటి హనుమంతరావు గారు. గొట్టిపాటి హనుమంతరావు గారు ఆయన అప్పటికే సమితి ప్రెసిడెంట్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఆ తర్వాత కాలంలో మంత్రిగా చేశారు. ఆ గొట్టిపాటి హనుమంతరావు గారి కొడుకే గొట్టిపాటి కిషోర్. ఆ హనుమంతరావు గారి రాజకీయ వారసుడు తొలుత ఈ గొట్టిపాటి కిషోర్ గారే. అలాగే ఈరోజు చాలా గ్రానైట్ బిజినెస్లు ఇవన్నీ ఉన్నాయి కదా రవికుమార్ గారికి కానీ గొట్టిపాటి ఫ్యామిలీకి. అవన్నీ కూడా చాలా వరకు కిషోర్ గ్రానైట్స్ అనే పేరుతోటే ఉంటాయి. అవన్నీ అప్పట్లో ఆయన ఎస్టాబ్లిష్ చేసినవే. అలాంటి వారిని ఆ రోజు అక్కడ ఆయన స్నేహితులతో సహా చంపేసి బైకులతో సహా బూడ్చిపెట్టారు. అది సెన్సేషన్ అయింది. మరి అది ఎలా జరిగింది? ఆ మర్డర్ ఎలా చేశారు? ఎవరు చేశారు? ఏంటంటే ఆ కాలంలో ఆ 80s 90sలో ఈ టెక్నాలజీ ఇవన్నీ లేకపోవటము, గ్లోబలైజేషన్ ఇవన్నీ లేకపోవటము, గ్యాంగ్ వార్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండటము, లా అండ్ ఆర్డర్ అంత ఇదిగా లేకపోవడంతో ఇలాంటి హత్యలు ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత 95, 99 తర్వాత ఏంటంటే టెక్నాలజీ ఇవన్నీ అభివృద్ధి చెందుతూ ఉండటము, లా అండ్ ఆర్డర్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండటంతో చాలా వరకు తగ్గుతూ వచ్చినాయి అనమాట ఆ తర్వాతి కాలంలో. అలాంటి టైంలో జరిగిన వంగవీటి రంగా హత్య దానికి ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఒక రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చి ఒక కులం మీద విష ప్రచారాలు ఇది చేస్తా ఒక కులం టార్గెట్గా జరిపిన దాడుల్లో దాదాపుగా 40 మంది చనిపోయారు, 100 కోట్ల ఆస్తి నష్టము. అలా జరిగిన దానికి వారి పట్ల సానుభూతిగానో దీనిగా మాట్లాడకపోగా వారిని ఒక ఆధిపత్య కులంగా, బాధితులుగా ఉన్న వారిని ఆధిపత్య కులంగా చూపించడం ఏ విధంగా సమంజసం అండి? మీరు అన్నట్లు అది ఆధిపత్య ప్రాంతము లేకపోతే ఆధిపత్య కులం ఉన్న ప్రాంతము అలాంటిదే అనుకుంటే, ఈరోజు చూసుకున్న విజయవాడ ఎంపీగా ఇప్పటిదాకా 18 సార్లు ఎలక్షన్స్ జరిగితే అందులో 6 నుంచి 8 సార్లు వేరే కులం వాళ్ళే గెలిచారు, మిగతా సార్లు మాత్రమే కమ్మ కులస్తులు. అదే కడప ఎంపీగా చూసుకుంటే 19 సార్లు ఎలక్షన్స్ జరిగితే 19 సార్లు రెడ్డి కులస్తులే అక్కడ ఎంపీగా అయ్యారు. కాకినాడ తీసుకున్న 18 సార్లు ఎలక్షన్స్ జరిగితే 4 నుంచి 5 సార్లు మాత్రమే వేరే కులస్తులు, మిగతా అన్ని సార్లు కాపు కులస్తులు ఎంపీగా అయ్యారు. తెలంగాణ నల్గొండ తీసుకున్న 18 సార్లు ఎలక్షన్స్ జరిగితే 4 నుంచి 5 సార్లు వేరే కులస్తులు, మిగతా సార్లు రెడ్డి కులస్తులు అయ్యారు. ఇక్కడ ఆధిపత్యము అనేసి అంటే ఏ ప్రాంతంలో ఉన్నట్టు, ఎక్కడ ఉన్నట్టు, ఏ కులంలో ఉన్నట్లు? మీరు అన్నట్లు అది ఆధిపత్య ప్రాంతము ఇది అయితే వేరే కులం వాళ్ళు ఇక్కడ ఎందుకు గెలిచారో మిగతా చోట్ల వేరే కులం వాళ్ళు కాకుండా ఒకే కులం వాళ్ళే ఎట్లా గెలుస్తూ ఉన్నారు? విజయవాడలో మీకు ఆంధ్రప్రదేశ్లో తొలి దళిత మహానాడు జరిగింది ఇదే విజయవాడలో. కాబట్టి చాలా చైతన్యవంతమైన ప్రాంతము. ఇటువంటి దానికి వచ్చేసరికి బాధిత వర్గాన్ని ఆధిపత్య వర్గంగా చూయిస్తా, లేనిపోని వాటిని చూయించడం, చరిత్రను వక్రీకరించి చూయించడం సమంజసం కాదు. మీరు మీ ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, నేను కులచిచ్చు రేపట్లేదు, నేను కులచిచ్చు మీద ఉచ్చబోస్తున్నాను అనేసి మాట్లాడారు. మీరు అది కాదండి చేసింది. ఏంటంటే చరిత్రను వక్రీకరించడము. అలాగే ఈ రోజుల్లో ఏంటంటే ఆ కులము ఇదంతా ఏమీ లేదు, అప్పట్లో జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పో ఒప్పో ఆ పాత జ్ఞాపకాలన్నింటినీ వచ్చిపోయి అందరూ నార్మల్గా ఉంటే ఇప్పుడు ఏమీ లేని చోట ఇలాంటి కులచిచ్చు లాంటిది అని పెట్టేసి పెట్రోల్ లాంటిది పోసి చేస్తున్నారు. మీలాంటి పెద్ద డైరెక్టర్లు ఇలాంటివి చేయటం సమంజసం కాదు. అది కూడా అబద్ధాలని కులాల మధ్య వీటిగా చూపించడం అనేది కరెక్ట్ కాదు.
సో మొత్తంగా ఇది ఈ ప్రస్థానం డైరెక్టర్ దేవకట్ట గారు తీసిన మైసభ అనే వెబ్ సిరీస్లో ఉన్న సన్నివేశాలు, అందులో ఉన్న క్యారెక్టర్లు, ఈయన చూపించిన వాటిల్లో నిజానిజాలు ఏంటి అని అనేది. ఈయన ఒకవేళ కడప ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, వారి ప్రాంతం నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆ అభిమానంతో అలా చూపించాలనే ఉద్దేశంతో ఇలా చేశారో, లేకపోతే ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా ఎలా చేశారో కానీ దేవకట్ట గారు ఇలా పూర్తిగా చరిత్రని వక్రీకరించి ఈ విధంగా తీయటం ఇలాంటి పెద్ద డైరెక్టర్లకి సమంజసం కాదు. ఇందులో ఉన్న తప్పుల్ని వీటన్నిటిని అడ్మిట్ చేయండి. అలాగే నెక్స్ట్ కూడా ప్రాపర్ కేర్ తీసుకోండి, ప్రాపర్ రీసెర్చ్ చేసి తీయండి ఏదైనా చరిత్రకు సంబంధించినవి తీసేటట్టయితే. థ్యాంక్ యూ అండి.